ఎల్సేలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం ఈస్టర్ ఆదివారం నాడు జరిగిన ఒక అద్భుతమైన ఎన్కౌంటర్ గురించి ఒక్క నిమిషంలో క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు యోహాను సువార్త 20వ అధ్యాయంలో మేరీ మ్యాగ్డలీన్ పునరుత్థానమైన యేసును కలుసుకున్నప్పుడు తీవ్రమైన బాధలో ఉన్న ఆమెకు ఆ క్షణం ఎంత పర్సనల్గా, ఎంత పవర్ఫుల్గా మారిందో ఈ వృత్తాంతం మనకు వివరిస్తుంది. ఇందులో మనం గమనించాల్సిన మొదటి విషయమేంటంటే ఆ వ్యక్తిగత పిలుపు. మేరీ ఒంటరిగా తీవ్రమైన దుఃఖంలో ఏడుస్తూ ఉన్నప్పుడు యేసు కేవలం మేరీ అని ఆమె పేరు పెట్టి పిలవగానే ఆమె వెంటనే ఆయనను గుర్తుపట్టేస్తోంది. మీరొక్కసారి ఆలోచించండి. అంతటి కన్నీట్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాదనల కంటే ప్రేమతో పిలిచే ఒక పేరు ఎంత మ్యాజిక్ చేస్తుందో కదా. గొర్రెలు తమ కాపరి వాయిస్ను ఎలా అయితే గుర్తిస్తాయో ఇది సరిగ్గా అలాగే ఉంటుంది. ఇక రెండవది, ఇక్కడ అనుభవమే అసలైన సాక్ష్యం. యేసును చూసిన తర్వాత మేరీ వెళ్లి ఆ శిష్యులకు సంక్లిష్టమైన సిద్ధాంతాలేమీ చెప్పలేదు. నేను ప్రభువును చూశాను అని తన ప్రత్యక్ష అనుభవాన్ని మాత్రమే పంచుకుంది. మరి ఈస్టర్ సందేశం అనేది ఏదో మేధోపరమైన వాదన కాదు, అదొక అద్భుతమైన ప్రత్యక్ష అనుభవం అనేది మనకు స్పష్టం చేయడం లేదా? చివరిగా, ఇతరులను ఆహ్వానించడం. మనకన్ని విషయాలు పూర్తిగా అర్థం కాకపోయినా పర్వాలేదు, వచ్చి చూడండి అని ఇతరులను ప్రేమతో పిలవడమే మన బాధ్యత. ఆ ఖాళీ సమాధిని చూసిన ఆనందాన్ని మన రోజువారీ జీవితంలో ఎలాంటి సంకోచం లేకుండా ఎలా పంచుకోగలము అన్నదే ఇక్కడ మనం ఆలోచించాలి. క్లుప్తంగా చెప్పాలంటే ఈస్టర్ అనేది పునరుత్థానానికి సంబంధించిన కేవలం ఒక వివరణ మాత్రమే కాదు, అది సజీవంగా ఉన్న దేవుడిని కలుసుకున్న ఒక అద్భుతమైన అనుభవం. విన్నందుకు ధన్యవాదాలు. మరియు మరిన్నింటి కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.